పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలకు పిలుపు వచ్చింది. పిలుపు మేరకు అమలాపురం ఎంపీ చింత అనురాధ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే రాణి శ్రీనివాసులు మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. విజయనగరం ఎంపీ సీటు అభ్యర్థి విషయంపై చర్చించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మొత్తంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై జగన్ సీరియస్ గా కసరత్తు అయితే చేస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి 3వ జాబితాను విడుదల చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా పార్టీ కార్యాలయానికి పార్టీలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు చేసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలను అలాగే పార్టీ నేతలను కూడా పిలిపిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలతో పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించినటువంటి సీఎం జగన్ ఈ రోజు కూడా మరికొంతమందిని తాడేపల్లికి రావాలంటూ పిలిపించడం జరిగింది. ఇందులో భాగంగానే అమలాపురం ఎంపీ చింత అనురాధ ఆల్రెడీ క్యాంపు కార్యాలయానికి ఈ రోజు ఉదయమే రావడం జరిగింది. అయితే అమలాపురం ఎంపీ ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారు. అయితే చింత అనురాధను ఎక్కడ అకామిడేట్ చేస్తారనే దానికి సంబంధించి సీఎం జగన్ ఆమెతో మాట్లాడుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక విజయనగరానికి సంబంధించి విజయనగరం ఎంపీగా ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి బెల్లన చంద్రశేఖర్ నాయుడిని తప్పించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి ఒకరికి విజయనగరం ఎంపీగా అవకాశం ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే చిన్న సీనును అక్కడ ఎంపీ అభ్యర్థిగా పెడితే ఈ విధంగా ఉంటుందనే అభిప్రాయం కూడా అధిష్టానం చేస్తుంది. ఇందులో భాగంగానే అటు విశాఖ ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీ బరి నుంచి దించే ఆలోచనలు అధిష్టానం ఉన్న నేపథ్యంలో ఈ 2 స్థానాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చర్చించేందుకు బొత్స సత్యనారాయణ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక రాయలసీమకు సంబంధించి ప్రధానంగా ఏదైతే గుమ్మనూరు జయరాం ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఆలూరు నుంచి ఈసారి పోటీ చేయట్లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీ స్థానం నుంచి కర్నూలు నుంచి పోటీ చేయించాలని ఇప్పటికీ అధిష్టానం నిర్ణయించింది. ఆ విషయాన్ని కూడా ఆయనకి చెప్పిన నేపథ్యం. అయితే ఆలూరు నుంచి తనకు లేదంటే తన కుటుంబంలో తన కుమారుడికి కానీ టికెట్ ఇవ్వాలంటూ కూడా వైసీ అధిష్టానాన్ని జయరాం అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే గత 4 రోజుల నుంచి వరుసగా క్యాంపు కార్యాలయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక మంత్రికి సంబంధించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన కూడా డోన్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఆయన కూడా సీఎం జగన్ ఈ రోజు కలిశారు. కలిసిన తర్వాత ఈ డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కూడా ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా సీఎం జగన్తో చర్చించిన పరిస్థితి కనిపించింది. గతంలో ఆయన కుమారుడిని ఈసారి ఎన్నికల్లో రంగంలో దించాలని బుగ్గన అనుకున్నారు. కానీ ఈసారి తానే రంగంలోకి దిగిపోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక తిరుపతికి సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాణి శ్రీనివాస్ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయన నిన్న వచ్చారు, మళ్ళీ ఈ రోజు కూడా ఆయన రావడం జరిగింది. ఈ రోజు సీఎం జగన్ కూడా కలిసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా రాణి శ్రీనివాస్ ను కూడా తప్పిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా పిలిచి ఎందుకు స్థానం తప్పిస్తున్నాము, ఏ విధమైనటువంటి అకామిడేషన్ తర్వాత ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక కీలకమైనటువంటి తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు కూడా ఇప్పుడు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయన కూడా సీఎం జగన్ ని కలిసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించి మండపేట ఇన్ఛార్జిగా కూడా ఆయన ఉన్న నేపథ్యంలో తోట త్రిమూర్తులు ఎందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు, సీట్లో ఏమన్నా మార్పు ఉందా, లేదంటే ఏ అంశాల గురించి ఆయన చర్చించబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే క్లారిటీ రాలేదు. కానీ తోట త్రిమూర్తులు కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అనేక నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి కూడా నేతలంతా కూడా క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఉదయం సమయంలో సీఎం జగన్ ని కలిశారు. మధ్యాహ్నం మరికొంతమంది నేతలు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. అయితే ప్రధానంగా సీఎం జగన్ చాలా సీరియస్ కసరత్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు కాబట్టి మరికొన్ని స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన ఈ రోజు రాత్రి లేదంటే రేపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ తుది కసరత్తు అనేది సీఎం జగన్ ప్రస్తుతం చేస్తున్నారు. అయితే ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి చిక్కుముడి అనేది కొన్ని చోట్ల విడట్లేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలకు సంబంధించి
సంబంధించి, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి చిక్కుముడి అనేది విడట్లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా సీఎం జగన్ చేస్తున్నారు. అయితే ఈసారి విడుదలయ్యే లిస్టులో ఎంపీలు ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీల అడ్జస్ట్మెంట్కి సంబంధించి సీఎం జగన్ చాలా ఫోకస్ పెట్టారు కాబట్టి ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఎంపీ సెగ్మెంట్లు వైజాగ్ లేదంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 2 స్థానాలు, అలాగే గుంటూరులో ఉన్నటువంటి 2 స్థానాలతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ స్థానం, వీటిపైన సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఎంపీలు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీల్లో దాదాపు 4 లేదంటే 5 మాత్రమే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా మార్చేస్తున్నారు కాబట్టి చాలా వరకు ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలకు వస్తున్నారు, మరి కొంతమంది బయట నుంచి కొత్త నేతలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని చెప్పొచ్చు. బలరాం, ఎందుకంటే 3వ జాబితాపై నాయకుల్లో ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది? ఈ రోజు ఏమైనా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే 3వ జాబితాకి సంబంధించినటువంటి ఆ కసరత్ అనేది సీఎం జగన్ చాలా సీరియస్గా చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఉదయం 4-5 ఎమ్మెల్యేలు, అలాగే సాయంత్రం 4-5 ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారు. అయితే వీళ్ళల్లో కొంతమంది ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, కొంతమంది పూర్తిగా టికెట్ లేని పరిస్థితి. వీళ్ళంతా కూడా సీఎం జగన్ కలుస్తున్నారు. 1-2 సార్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారు. కొన్నిసార్లు ఒకసారి మాత్రమే సీఎం జగన్ని కలిసి తర్వాత పార్టీ కీలక నేతలుగా ఉన్నటువంటి సజ్జల లేదంటే ఇతరత్ర నేతలను కూడా కలుస్తున్నారు. ముఖ్యంగా రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశం అవుతున్నారు. అయితే సీఎం జగన్ ఒకసారి కలిసి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు, ఎందుకు మార్చాల్సి వస్తుందనే విషయాన్ని సీఎం జగనే నేరుగా క్యాండిడేట్కి చెప్తున్నారు. అయితే తర్వాత వాటికి సంబంధించినటువంటి సర్ది చెప్పే ప్రయత్నం కానీ లేదంటే వాళ్ళని ఒప్పించే ప్రయత్నం లేదంటే ద్విదేశీ అలాగే క్యాడర్తో మాట్లాడే బాధ్యతలన్నీ కూడా రీజనల్ కోఆర్డినేటర్లకి సీఎం జగన్ ఆల్రెడీ అప్పగించారు కాబట్టి ఆ ప్రాసెస్ కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ప్రకటించారు కాబట్టి మరొక 25 నుంచి 30 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు కూడా చేయాల్సినటువంటి ఉన్న నేపథ్యంలో కసరత్ అనేది సీఎం జగన్ చాలా సీరియస్గా చేస్తున్నారు. అయితే ఈ మార్పులకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికైతే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయో, ఎవరినైతే పిలిపించారో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది తమ వెర్షన్ కూడా చెప్తున్నారు, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ లాంటి నియోజకవర్గంలో ఇప్పటికే మల్లాదీశులు లాంటి లీడర్ పూర్తిగా టికెట్ లేదని చెప్పడంతో ఆయన పూర్తిగా టచ్లో లేనటువంటి పరిస్థితి. ఆయన మౌనం అయితే పాటిస్తున్నారు. అయితే పార్టీ నేతలు ఆయనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా సెటరేట్ చేసే బాధ్యత అయితే రీజనల్ కోఆర్డినేటర్లకి సీఎం జగన్ అప్పగించారు కాబట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. మరొక పక్క 3వ లిస్టుకి సంబంధించినటువంటి కసరత్తు కూడా చాలా సీరియస్గా సీఎం జగన్ చేస్తున్నారు. ముఖ్యంగా మరొక 25 నుంచి 30 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన కోసం కసరత్తు అంతా కూడా దాదాపుగా పూర్తయింది. ఇక చివరి దశకు కసరత్తు అనేది చేరింది. ఈ రోజు రాత్రిగా లేదంటే రేపు రాత్రిగా మొత్తం ఈ 2 రోజుల్లోనే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అంతా కూడా పూర్తి చేసి 3వ లిస్టుని ప్రకటించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.